ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై డీసీసీ అధ్యక్షులు నారాజయ్యారా? డీసీసీల ఇలాకాలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఇవ్వటం లేదని వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఇటీవలే అన్ని జిల్లాలకు డీసీసీ చీఫ్లను నియమించారు. వీరిలో ఎక్కువగా కష్టపడ్డ వారికి మంచి అవకాశాలుంటాయని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ గ్రౌండ్లో మాత్రం డీసీసీలకు కనీసం ప్రోటోకాల్ కూడా లేదని డీసీసీలు వాపోతున్నారా? టీపీసీసీ చీఫ్ బుజ్జగింపుల తర్వాతైనా డీసీసీ అధ్యక్షులకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఇస్తారా, లేక పాత సీనే రిపీట్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం ఇటీవలే పూర్తయింది. మొత్తం 33 జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన డీసీసీ ప్రెసిడెంట్లతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో ఇతర నేతలు సైతం హాజరయ్యారు. డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేతలు రాజకీయంగా ఎదగాలంటే ప్రతిభను చూపితే అవకాశాలు అవే వస్తాయని వారితో చెప్పారు. డీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలకు సూచనలు చేశారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన డీసీసీ చీఫ్లకు శిక్షణ కూడా పూర్తయింది. వికారాబాద్లోని అనంతగిరిలో 10 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హాజరై డీసీసీ అధ్యక్షుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు రివర్స్లో ఉన్నాయని డీసీసీ అధ్యక్షులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షులు చాలా పవర్ఫుల్. పార్టీకి సంబంధించిన పదవులు, పార్టీ టికెట్లు వ్యవహారాలన్నీ డీసీసీ చీఫ్లే చూస్తారు. పార్టీలో నేతల పనితీరుపై డీసీసీ అధ్యక్షులు ఇచ్చే నివేదికలు కీలకంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సీన్లు ఎక్కడా కనిపించడం లేదని డీసీసీ అధ్యక్షులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలుస్తుంది. తాజాగా డీసీసీ అధ్యక్షులతో రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేశారు. ఈ గెట్ టుగెదర్కు అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు హాజరు కాగా ఈ సమావేశం చాలా హాట్గా సాగిందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు తమ ఆవేదనను అంతా వెళ్లగక్కినట్లుగా పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు డీసీసీ అధ్యక్షులు తమకు గ్రౌండ్లో ఎలాంటి పవర్స్ లేకుండా పోయాయని వారితో తమ ఆవేదన వెళ్లగక్కినట్టు టాక్ వినిపిస్తుంది. గతంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్టుగా చాలా పవర్స్ ఉంటాయని భావిస్తే కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర ఎలాంటి గౌరవం లేకుండా పోయిందని చెప్పారట. ముఖ్యంగా అనేక నియోజకవర్గాల్లో తమను పనిచేసుకోకుండా గ్రూపులు, వర్గాలుగా ఉన్నారట. దీంతో తాము ఏం చేయాలో అర్థం కావడం లేదని కొన్ని జిల్లాల అధ్యక్షులు టీపీసీసీ చీఫ్ ఎదుట వాపోయారట. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులను పార్టీ సమావేశాలకు హాజరు కానివ్వడం లేదని చెప్పారట. మరికొందరైతే తమ నియోజకవర్గాల్లో తమకు ఎంట్రీ లేదనే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి నెల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇస్తామని, అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే విధంగా ఆదేశాలు ఇస్తామని పీసీసీ చీఫ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు తమకు జిల్లాలో తిరిగినప్పుడు ప్రోటోకాల్ సమస్య వస్తుందని, చిన్న అధికారితో కూడా మాట్లాడలేకపోతున్నామని, అధికార పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వారు పట్టించుకునే పరిస్థితి లేదని, వారు స్పందించడం లేదని, సీఎం జిల్లాకు వచ్చినప్పుడు స్టేజి మీద కూర్చునే విధంగా తమకు ప్రోటోకాల్ ఉండే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ను కోరినట్లు సమాచారం. అలాగే తాము చెప్పిన వారికే డీసీసీబీ చైర్మన్ పదవులు ఇవ్వాలని, వాటికి అవకాశం లేని వారికి ఇతర పోస్టులు ఇవ్వాలని కోరారని సమాచారం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తాము సూచించే వారికి పనులు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించే విధంగా ఏదైనా కొత్త నిర్ణయాన్ని తీసుకుంటే తమకు సమాచారం అందించే విధంగా మంత్రులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ ముందు డీసీసీ అధ్యక్షులు పలు డిమాండ్లు సైతం పెట్టినట్టు సమాచారం. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుందని, అయితే వీటన్నిటినీ నిర్వహణకు పార్టీ కార్యాలయ నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని చెప్పారట. దీనికోసం రాష్ట్ర పార్టీ నుంచి కొంత మొత్తాన్ని ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. అయితే వీరి ఆగ్రహాన్ని, అసంతృప్తిని గుర్తించిన టీపీసీసీ చీఫ్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి వారిని బుజ్జగించినట్లు ప్రచారం సాగుతుంది. రాబోయే రోజుల్లో డీసీసీ అధ్యక్షులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, ఏఐసీసీ ఇప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుందని, గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారట. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఇస్తారని, నామినేటెడ్ పోస్టులను డీసీసీ అధ్యక్షులను ఇవ్వాలనే విషయం తమ ప్రతిపాదనలో ఉందని చెప్పారట. మొత్తం మీద టీపీసీసీ చీఫ్ వేం నరేందర్ రెడ్డి బుజ్జగింపుల తర్వాత డీసీసీ అధ్యక్షులకు మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరిస్తారా, లేక వారిని పక్కన పెట్టేసి సొంతంగా ముందుకెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.